జనరల్‌గా దేవుడి దృష్టిలో భక్తులందరూ సమానమే అంటారు. కానీ టీటీడీ దృష్టిలో వీఐపీ భక్తులు కొంచెం ఎక్కువ సమానం అనేది ఉంది. అధ్యక్షుడే రోజుకు 4,000, 5,000 హ్మ్. విఐపి పాసులు ఇచ్చావు. హ్మ్. 30, 40 కూడా ఇవ్వను. తిడతా ఉన్నారు వీడు ఇవ్వట్లేదు దర్శనాలని. హ్మ్. ఇంకొక 100 మంది తిట్టుకుంటారు. తిట్టుకొని నేనేం చేయగలుగుతాను దానివల్ల. అంటే భక్తులు స్వామి గురించి కాకుండా తిరుమల గురించి ఇంకో రకంగా వినాల్సి రావడం అనే పరిస్థితిని ఎలా చూడాల్సి? కొన్ని మనం ఆపలేం కదా. ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది, దాన్ని దాచలేము. కానీ పర్సనల్ గా బిఆర్ నాయుడు గారి మీద కూడా అటాక్ చేస్తున్నారుగా మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గాని. చేయని ఏదో రాజకీయంగా చేయాలని చూస్తున్నారు ఆయన. చేస్తే చేయనివ్వండి, నాకేమి ఇబ్బంది లేదు. నేను కూడా తప్పు చేస్తే భయపడాలి. వరుస పెట్టి స్కామ్లు ఒక్కొక్కటి బయటికి రావడం అనేది ప్రతిపక్షాన్ని గ్రిల్ చేయడానికి టీటీడీని వాడుతున్నారు అనేది దాని తప్పే ఉంది. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా, ఎలిగేషన్ వచ్చినప్పుడు తప్ప. అప్పటి గవర్నమెంట్ ని హెడ్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా హెడ్ చేసినటువంటి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి ఆయన చాలా తేలిగ్గా చాలా చిన్నది అని మాట్లాడారు. 1,000 కోట్లు మింగేసే వ్యక్తి మరి 140, 150 కోట్లు ఆయనకి లెక్కలో చిన్నదే కదా. 140, 150 కోట్లు అంటే ఆయన 70,000, 80,000 మాట్లాడుతున్నారు. 70,000, 80,000 మాత్రమే. ఆయనకి పిచ్చా. ఇవన్నీ ప్రాయచిత్తం చేసుకుంటే పోతాయంట కదా, ఇవన్నీ ప్రాయచిత్తం చేసుకోవచ్చు ఎవరైనా అట్లా? దేవుడు ఉండు సొమ్ము తినేసి ప్రాయచిత్తం చేసుకుంటాడు, సరిపోద్దా? టీటీడీ చైర్మన్ ఇవ్వగానే నువ్వు వెంకటేశ్వర భక్తుడు అయిపోతావా? ఎట్లయితావు నువ్వు? అపారమైన భక్తి ఉంది అనేది డైలాగ్ నేను చెప్తాను. అదే చెప్తాను కదా. సువార్తలు చదువుతాడు వచ్చి మీడియా ముందు కూర్చొని ఆ మాండలికంలో మాట్లాడుతూ ఉంటాడు. సువార్తలు చెప్తా ఉంటారు కదా పొద్దున్నే టీవీలో. ఆర్టిఫోర్ క్రిస్టియన్ కదా. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళు ఎవరు పనికిరారు యాక్టింగ్. స్టాంపేడ్ జరిగిందని కూడా ఇన్ఛార్జ్ ఆయనే. నేనంటాను నువ్వు 25-30 మందిని ఇక్కడ తమిళనాడు నుంచి గుండాలు తీసుకొచ్చి అసలు మహా కొడితే 3,000 లేరండి ఆ ప్రాంగణంలో. మిమ్మల్ని డిఫేమ్ చేయడం కోసం కావాలని చేసింది అది క్లియర్. ఎస్. ఎక్కువ మంది అంతగా లోతుగా వెళ్ళిన ఒక సబ్జెక్టు టీటీడీలో ఉన్నటువంటి అన్య మతస్థులు పనిచేయడం అనేది. హిందూ టెంపుల్లో హిందువులే పనిచేయాలి. మీరు చాలా ఫర్మ్ ఈ విషయంలో. ఎస్. నువ్వు మక్కా మసీదులో పోయి నువ్వు హిందూ పని చేస్తాడా? రాణిస్తారా ఆడికి? రానిరుగా. వాటికన్ సిటీలో ఎవడన్నా అదే రీజన్ తోటి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీరు అదే కారణంతో ఇప్పుడు వచ్చినా కానీ ఆయన డిక్లరేషన్ అడుగుతాం, బరాబర్ అడుగుతాం, లేస్తాం. ఏమో ఒక మాజీ ముఖ్యమంత్రిని అసలు దేవుడి దగ్గర రాకుండా అడుగుంటున్నారేమో అన్నట్లు కనిపిస్తుంది. ఎవరు అడ్డుకున్నారు? డిక్లరేషన్ నువ్వు క్రిస్టియన్వి, ఆయనకేం తెలియదండి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయనకేం తెలియదు. అంటే ఏం రూమ్ లో కూర్చుంటాడు అంతే. పబ్జి గేములు అవి ముఖ్యమంత్రిగా చేశాడు కదా సార్, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. ఆయనకేం తెలియదు, పరిపాలన గురించి అవగాహన కూడా లేదు. సార్ మీరు చూడడానికి మామూలుగా ఆహార్యం విషయంలో చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, మాటల విషయంలో చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. బహుశా ఇదే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కూడా కారణం అనుకోవచ్చా? చేస్తే నాకేం ఫరక పడుతుంది చెప్పండి, వాళ్ళు ఏం చేయగలుగుతారు నన్ను? అమరావతి గుడికి సంబంధించి ఏం జరిగింది ఆపేశారు అప్పుడేమన్నా? ఏం జరిగింది అసలు? ఏదో తూతూ మంత్రంగా చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ 260 కోట్లు పెట్టి దానికి డబ్బులు టీటీడీయే కదా సార్, దాన్ని ఎందుకు ఆపడం అసలు? ఏంటి ఉద్దేశం? పోనీ గవర్నమెంట్ డబ్బులు పెట్టాల్సిన పని కూడా లేదు కదా, రాజధాని ఉండకపోనీ కదా. వాళ్ళంతా షట్కారి వాళ్ళని మళ్ళీ నువ్వు అదే అడుగుతావు. నీకు క్రిస్టియన్ ఏముంటుంది? వెంకటేశ్వర గుడి కట్టాలని సార్ నీకు ఉంటది. రాజధాని అంటే ఇష్టం లేదు, ఓకే అర్థం చేసుకుంటాం. మరి గుడి ఏమైంది, గుడి ఏం చేసింది అనేది కదా ఆయన అడుగు. మిమ్మల్ని పర్సనల్ గా ఏమైనా టార్గెట్ చేసిన పరిస్థితులు కనిపించినాయి? చాలా చేశారు అవన్నీ, ఇప్పుడు వదిలేండి. ఇది సాయంత్రం దాకా చెప్తాను నేను కూర్చొని. ఈ చుట్టుపక్కనే ఉండేవాళ్ళు ఒక నా మూమెంట్స్ అబ్జర్వ్ చేసేవాళ్ళు. నా మీద రెక్కి చేశాడు. ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలని ట్రై చేశారా? ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా కోపం? మరి తెలియదు, ఏమైనా జరగచ్చు.
తిరుమల ఆలయం హిందూ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక, కోట్లాది మంది భక్తుల మనోభావాలను నిలిపే పతాక. అలాంటి ఆలయాన్ని నడిపించేటువంటి వ్యవస్థ టీటీడీ. ఆ టీటీడీ అనేది పరిపాలనకు మాత్రమే కాదు, కోట్ల రూపాయల నిధుల వినియోగానికి సంబంధించినటువంటి జవాబుదారీతనం కూడా. అలాంటి టీటీడీని నడిపించేటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. టీటీడీ అధ్యక్షుడిగా, టీటీడీ చైర్మన్గా ఆయనకు చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఆయన తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని ఏడాది దాటింది. ఈ కాలంలో ఎంతవరకు ఆ బాధ్యతను నెరవేర్చారు? అలాగే ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు, ఒడిదుడుకులు కూడా ఎదురవుతుంటాయి. వాటిని ఎంతవరకు అధిగమిస్తున్నారు, ఎలా అధిగమిస్తున్నారు, మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడుకుందాం. నమస్తే సార్. చాలామంది స్వామివారిని, తిరుమల స్వామివారిని దర్శించుకోవడం, ఒక క్షణకాలం దర్శించుకోవడం అనేది చాలామంది భక్తుల కళ. అలాంటిది స్వామివారి సన్నిధిలో స్వామికి కొన్ని కోట్ల మందికి దర్శనం కల్పించేటువంటి ఒక బాధ్యతను, అది స్వామి సేవను తీసుకోవడం అనేది ఒక రకమైనటువంటి అదృష్టం. ఆ సేవను ఎంతవరకు నిర్వర్తించుకోగలిగారు మీరు, ఆ అవకాశాన్ని? నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా చిన్నప్పటి నుంచి, ఆయన కానీ నేను కానీ చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి భక్తులే. 90% మేము ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కే వెళ్తాం, తిరుమలకే వెళ్తాం. వేరే టెంపుల్కి చాలా తక్కువ వెళ్తాం. కాబట్టి ఆయన మీద మాకు ఉన్నటువంటి దేవదేవునటువంటి నమ్మకం, విశ్వాసం వచ్చినప్పటి నుంచి మాకు అలవాటు. అది నాకు కానీ చంద్రబాబు నాయుడు కానీ. సో అక్కడ ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది మాకు పూర్తి అవగాహన ఉంది. భక్తులకి ఎలాంటి సౌకర్యాలు చేయాలి, వాళ్ళు ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్తే సరిపోతుంది. దానికి అనుగుణంగానే మేము ఏ పాలసీలు చేసినా, ఏ మార్పులు తెచ్చినా దానికి భక్తులకు అనుగుణంగా, సామాన్య భక్తులకి అనుగుణంగానే చేస్తున్నాము. ఇక మీదట కూడా చేస్తాం. ఈ 1 yearలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. అయినా వాటన్నిటిని కూడా అధిగమించి ఎలాంటి అవకతవకలు జరగకుండా వాటన్నిటిని సరిచేస్తూ ముందుకు సాగుతున్నాం. అంటే ఎన్నో దేశాల్లో ఉన్న భక్తులందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని దర్శించుకోవాలి, స్వామి సేవ చేయాలనేది అంటారు. మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి, చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగారు కాబట్టి చాలా సందర్భాల్లో తిరుమల టెంపుల్ దర్శించుకొని ఉంటారు. ఎప్పుడైనా అనుకున్నారా ఈ టెంపుల్కి చైర్మన్ అవుతాను అనేది? ఎప్పుడైనా అనుకున్నారా? లేదా చైర్మన్ అవ్వాలి అనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది అసలు? అంటే మీ జర్నీ అంతా కూడా, కెరీర్ అంతా వేరే పాత్రలో ఉంది. ఈ ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి, స్వామివారి సన్నిధిలోకి వెళ్ళాలి అనేది ఎందుకు అనిపించింది అసలు? చెప్పాను కదా, ఆ దేవుడు అంటే మాకు భక్తి, అపారమైనటువంటి భక్తి. ఆయన సేవ చేయాలనేది ఉంది మనసులో. అదే 2024లో ముఖ్యమంత్రిని గారిని కలిసి నేను అడగటం జరిగింది. చాలా సందర్భాల్లో చెప్పాను. అప్పుడు ఆయన ఒక నిమిషం ఆలోచన చేసి, యూ డిజర్వ్ ఇట్, నువ్వు చేయగలుగుతావు, ప్రభుత్వం వస్తే నేను మీకు చైర్మన్ చేస్తానన్నారు. దానికి అనుగుణంగానే ఆయన చేశారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన చేశారు. ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కూడా. అందులో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేదు. ఎప్పుడు ఎవరైనా టిటిడి విషయంలో సీఎం దగ్గరికి వెళ్తే అక్కడ మీరు వెళ్ళి పాలక మండలి అధ్యక్షులు ఉన్నారు, వారిని కలవండి, వాళ్ళు మీకు న్యాయం చేస్తారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రికి నా మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. నేనే తప్పు చేయను. కాబట్టి ఆ దిశలో వెళ్తున్నాము. ఇప్పటివరకు సామాన్య భక్తులకు పెద్దపీట 90%. గతంలో ఉందా లేదా అనేది ఇప్పుడు దేవుడి దృష్టిలో భక్తులందరూ సమానమే అంటారు.
కానీ ఒకప్పుడు ఉన్నది ఏంటంటే టీటీడీ దృష్టిలో విఐపి భక్తులు కొంచెం ఎక్కువ సమానం అనేది ఉంది. అంటే మీరు దాన్ని ఏమైనా మార్చగలిగారా అనేది? నాట్ ఈవెన్ 10%, 7%, 6% ఉంటారు. మిగిలిన 95-94% సామాన్య భక్తులే వెళ్తారు. దానికోసం ఏం చేశారు సార్? అంటే ఎవరు వెళ్ళినా సరే ఎన్ని రాష్ట్రాల నుంచి కొన్ని గంటలు రైళ్లలో, బస్సుల్లో ఎక్కడెక్కడో అంటే నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఎలా ఉండేవాళ్ళు అంటే, అధ్యక్షుడే రోజుకు 4,000, 5,000 విఐపి పాసులు ఇచ్చేవాళ్ళు. నేను 30-40 కూడా ఇవ్వను. అక్కడే తెలుస్తుంది మీకు డిఫరెంట్. సామాన్య భక్తులకి మేము ఎంత పెద్దపీట వేస్తున్నాము అని. మీరు మీడియాలో ఉన్నారు, సొంత జిల్లా వ్యక్తి, మీకు ఇంకెక్కువ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా మీకు. ఉంటాయి. నాకు కూడా 10,000 రోజుకు 10,000 ఇచ్చినా సరిపోవు నాకుండే సర్కిల్కి. అట్లా అని చెప్పి అందరికి నేను చేయించలేనుగా, ఎవరిని సాటిస్ఫాక్ట్ చేయలేను. ఇప్పుడే ఆల్రెడీ తిడతా ఉన్నారు, వీడు ఇవ్వట్లేదు దర్శనాలని. ఇంకొక 100 మంది తిట్టుకొని నేనేం చేయగలుగుతాను దానివల్ల? అల్టిమేట్గా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ మెయిన్ గోలు మిగతా కష్టాలు, రూములు దొరికిన లేకపోయినా దర్శనం అనేది మెయిన్ సార్. అది మీ ప్రయారిటీ అంటున్నారు. దానిని మెరుగుపరచడానికి కొంచెం వివరంగా ఏం చేశారు? అంటే విఐపి భక్తులు తగ్గించడం ఒకటే కాకుండా ఇంకేం చేశారు అనేది. ఈ లీకేజెస్ అన్ని బంద్ చేసిన ఈ బ్రోకర్ ఉండేవాళ్ళు, ఈ ట్యాక్సీ డ్రైవర్లు, అక్కడ పనిచేసే షాపులు, ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళని వీళ్ళని పట్టుకొని టికెట్లు అమ్ముకోవటాలు అవన్నీ జరిగేవి. అవన్నీ బంద్ చేసేసాం మేము. అంటే సామాన్య భక్తులకి ఇవ్వాలి. వాళ్ళకి క్యూ లైన్లో 2-3 అవర్స్కి వాళ్ళకి మిల్క్ కానీ, పిల్లలకి బిస్కెట్లు కానీ, టీ కాఫీ కానీ, ఉప్మా కానీ, ఇలాంటివన్నీ ఎవ్రీ 3 అవర్స్కి లైన్లో వేచి ఉండే వాళ్ళకి కూడా ఇస్తున్నాం. భక్తులందరూ కూడా 100% హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా అన్నప్రసాదాల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చాం. మన ఇంట్లో దానికన్నా బాగుంటుంది. అవును, ఈ మాట విన్నాం మేము కూడా. నేను ఈ మధ్య టీటీడీ తరఫున చాలా టెంపుల్స్ విజిట్ చేస్తున్నాను. మన దాంట్లో 10% కూడా లేవు అక్కడ మెయింటెనెన్స్. అంత అధ్వానంగా ఉన్నాయి టెంపుల్స్. అది టీటీడీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాత్రం తిరుగులేని విషయం సార్. టీటీడీకి డబ్బుల కొరత లేదు, వనరుల కొరత లేదు, అడ్మినిస్ట్రేషన్ కొరత లేదు. కానీ మధ్యలో కొన్నాళ్ళు ఒక విమర్శలు వచ్చాయి, కనీసం క్యూ లైన్లో వాళ్ళకి ప్రసాదాలు పెట్టలేదని, ఇవ్వలేదనేది. ఎందుకు అంటే మధ్యలో అంటే అది 1 సంవత్సరం క్రితం సంగతి. ఇప్పుడు కాదు, ఇంతకుముందు సంగతి చెప్తాను. ఇంతకుముందు ఏమై ఉంటుంది అసలు? ఎందుకు చేయలేదు వాళ్ళకి? ఏంటి దాని పర్పస్? వాళ్ళకే తెలవాలి, భగవంతుడు తెలవాలి, మనకేం తెలుసు. అందుకే కదా మార్పులు వచ్చినాయి. భగవంతుడు చూస్తే ఊరుకోడు కదా. మీరు చైర్మన్ అయిన తర్వాత చాలా మంది హోప్ కలిగింది ఏంటంటే దర్శనం టైంని గణనీయంగా తగ్గిస్తాము, 2-3 గంటల్లో అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాము, ముఖ్యంగా ఏఐని ఉపయోగించుకుంటామని. అది ఏఐ ఇంటిగ్రేట్ చేస్తున్నాము. అది వర్క్ ఇప్పుడు నడుస్తూ ఉంది. దాన్ని ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు, ఫ్రీగా చేస్తున్నారు. చూద్దాం, ఎంత త్వరగా అయితే అంత తొందరగా ఇంప్లిమెంట్ చేద్దాం. అంటే ఏఐ ద్వారా బయోమెట్రిక్ తీసుకుంటారు, లేకపోతే మన ఫేషియల్ రికగ్నిషన్ అవన్నీ అవుతాయి. ఫేషియల్ రికగ్నైజేషన్. మరి రద్దీ ఎలా తగ్గుద్ది? జనాలు అయితే తగ్గరు కదా, మరి ఎలా మేనేజ్ చేస్తారనేది. అంటే వాళ్ళు 20 గంటలు 22 గంటలు క్యూ లైన్లో ఉండకూడదు. వాళ్ళకి స్లాట్ ఇచ్చేస్తే ఆ స్లాట్ ప్రకారం వస్తారు, 1-2 అవర్స్లో వెళ్ళిపోతారు కదా. అది కాన్సెప్ట్. వెయిటింగ్ అనేది ఎక్కడ ఉండకూడదు, వెయిటింగ్ చేయకూడదు. వెయిటింగ్ ఉండకూడదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఆ టైంకి కాడికి వస్తే ఆ బయోమెట్రిక్ ద్వారా వెళ్ళిపోతారు వాళ్ళు లోపలికి. మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. నంబర్ ఆఫ్ సిస్టమ్స్ పెట్టేస్తే ఈజీగా వెళ్ళిపోతారు. తిరుమల అనగానే చాలామంది పెద్ద పెద్ద టెంపుల్స్, దేశంలో ఉన్న ఏ టెంపుల్స్ అయినా కూడా కేవలం ఎప్పుడైనా సరే భక్తి గురించో, ఉత్సవాల గురించో మాట్లాడారు. తిరుమలలో చాలా వైభోగంగా అన్నీ జరుగుతాయి. అవి ఎంత జరుగుతాయో అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా కాంట్రవర్సీ కూడా అలాగే జరుగుతుంది. కోర్స్ మీరు వచ్చిన తర్వాత కూడా అది తప్పలేదు. కొన్ని విషయాలు మీరే సొంతగా బయటపెట్టినవి ఉన్నాయి, లేదా బయటకు వచ్చినవి ఉన్నాయి కొన్ని. ఇవి జరుగుతున్నప్పుడు అంటే భక్తులు స్వామి గురించి కాకుండా తిరుమల గురించి ఇంకో రకంగా వినాల్సి రావడం అనే పరిస్థితిని ఎలా చూడాల్సి ఉంటుంది? కొన్ని మనం ఆపలేం కదా. జరుగుతున్న విషయాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. దాన్ని దాచలేం మనం. అక్కడ జరిగేది మరి ప్రజలకు కూడా తెలియాలి కదా. మనం ఎట్లా ఆపగలుగుతాం? మంచి కానీ చెడు కానీ మనం ఆపలేము. రానివ్వండి, తప్పేముంది. స్వామివారి వస్త్రం అంటే చాలామంది పవిత్రంగా భావించేటువంటిది.
అలాంటి దానికి కూడా అవినీతిలో భాగం చేసుకోవడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం జరిగింది సార్ ఆ విషయంలో? ఇప్పుడు నేనేం దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. ఆల్రెడీ చెప్పాను నేను. రోజు వాటి మీద వీటి మీదనే టైం అంతా వేస్ట్ చేసుకొని అసలు పనులు వదిలేసుకొని చేయటం నా ఉద్దేశం కాదు. టెంపుల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, గ్రీనరీ ఎలా పెంచాలి, సామాన్య భక్తుడికి ఇంకా పెద్దపీట ఎలా వేయాలి, దాని మీద దృష్టి సారిస్తున్నాం. పైన కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది. పొల్యూషన్ ఎట్లా తగ్గించాలి, కొన్ని ల్యాబ్స్ పెట్టాము, వారి నిర్వహణ ఎట్లా ఉంది, ఈ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఎలా ఉంది, వాటికి టెస్టింగ్ మిషన్లు కొన్నాము, అంటే డొనేషన్ల మీద వచ్చినాయి. ఇవన్నీ చాలా చేస్తుంది. అవి మాకు ఇంపార్టెంట్, వీటి మీద కాదు మాకు ఇంపార్టెంట్. ఏదైనా గతంలో వాళ్ళు తప్పులు చేసినట్టు దేవుడు చూసుకుంటాడు, శిక్ష విధిస్తాడు. మనం దాని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. మీరైతే రాజకీయాలకు అతీతంగా, అంతే కదా, మాకు రాజకీయాలు ఎందుకు? కానీ తప్పు చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు అయినప్పుడు వాళ్ళని గ్రిల్ చేయడం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు టీటీడీకి సంబంధించి హైకోర్టు నేరుగా కామెంట్ చేస్తుంది, సిట్లు వేశారు. వీటిలో ఎక్కడ చూసినా కూడా అధికారులు వరకే వెళ్తున్నారు తప్పితే రాజకీయ నాయకులను ఎవరిని బాధ్యులు చేస్తున్నట్లే కనిపించట్లేదు అనేది ఒకటి కనిపిస్తుంది. అది కోర్టులు, ఈ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే వాళ్ళు చూసుకుంటారు. అది మా పరివి లేదు. అది టీటీడీ మేనేజ్మెంట్ ఆల్రెడీ కంప్లైంట్ చేసాం, వాళ్ళు చూస్తారు. ఇక ప్రతిరోజు మేము దాని మీద ఎక్కడ ఉంటాం, వాళ్ళ పని కదా, అది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పరకామణి విషయంలో కూడా మీరు మీరు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయించుంటారు ఏం జరిగింది అనేది. అప్పట్లో ఈ విషయం ఎక్కడ బయటకు వచ్చినట్లుగా నాకైతే గుర్తులేదు, వచ్చిందో లేదు తెలియదు. కానీ అంటే దీన్ని దాచారా, అప్పుడు జరిగిందాన్ని కూడా దాచారా, లేకపోతే? సో ఏం జరిగిందో మాకైతే తెలీదు. ఇది బయటకు వచ్చినాకే మాకు కూడా తెలిసింది. మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. మొదలు ఎలా డెవలప్ చేయాలి, సామాన్య భక్తుడు పెద్దపీట ఎలా వేయాలి, ఈ ధోరణిలోనే అదే మాకు నేర్పించారు చంద్రబాబు నాయుడు. అంతేగాని ఎవరినో సతాయించాలి, అవన్నీ చేయాలి, ఇది చేయాలి, వెలికి తీయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనే మా ఉద్దేశం లేనే లేదు. కానీ పర్సనల్గా బిఆర్ నాయుడు గారి మీద కూడా అటాక్ చేస్తున్నారుగా మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. కానీ ఒకటి కాదు చాలా ఎలిగేషన్స్ చేయడం, మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయడం అనేది మీరు ఎలా చూస్తున్నారు? నా పర్సనల్గా ఆయనకేం తెలియదు. నా పర్సనల్, నేను హైదరాబాద్లో ఉంటాను, ఆయన తిరుపతిలో ఉంటాడు. నా పర్సనల్ ఏముంటుంది? మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది చేయని ఏదో రాజకీయంగా చేయాలని చూస్తున్నారు ఆయన. చేస్తే చేయనివ్వండి, నాకేమి ఇబ్బంది లేదు. నేను కూడా తప్పు చేస్తే భయపడాలా? ఈ ప్రభుత్వం కూడా సరే, మీరు రాజకీయంగా వాళ్ళు అన్నారు, వరుస పెట్టి స్కామ్లు ఒక్కొక్కటి బయటికి రావడం అనేది ప్రతిపక్షాన్ని గ్రిల్ చేయడానికి టీటీడీని వాడుతున్నారు అనేది. అందులో తప్పే ఉంది? మేము బయట పెట్టలా, మీడియానే బయట పెట్టింది కొన్ని విషయాలు. నేను కాదు బయట పెట్టింది, మీడియానే పెట్టింది. దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎలిగేషన్ వచ్చినప్పుడు తప్పు చేసినప్పుడు. అప్పటి గవర్నమెంట్ని హెడ్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా హెడ్ చేసినటువంటి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి మీరు బయటపెట్టింది సరే, భక్తులు కూడా చాలామంది ఫీల్ అయ్యారు అలాంటి విషయాన్ని. ఆయన చాలా తేలిగ్గా చాలా చిన్నది అని మాట్లాడారు. దాని మీద ఇప్పుడు ప్రజెంట్ ఆ వ్యవస్థను నడుపుతున్నటువంటి మీరేమంటారు? మీకేమనిపించింది చూసిన తర్వాత? ఆయన 1000 కోట్లు మింగేసే వ్యక్తి, మరి 140, 150 కోట్లు ఆయనకి లెక్కలో చిన్నదే కదా, పెద్దది కాదు కదా. మరి ఆయన అట్లా మాట్లాడికి ఎట్లా మాట్లాడతాడు? 140, 150 కోట్లు అంటే మీరు ఆయన 70,000, 80,000 మాట్లాడుతున్నారు. 70,000, 80,000 మాత్రమే ఇది అనేది. అంటే 70,000, 80,000 వేస్తే 14 కోట్ల వాల్యూ ప్రాపర్టీ ఎందుకు రాయిస్తాడు? ఆయనకి ఏమన్నా పిచ్చా? ఎక్కడి నుంచి వచ్చింది అంత ఆస్తి ఆయనకి? ఆయన ఏదో బిజినెస్ చేశాను. ఏం బిజినెస్ చేశాడు? నువ్వు పరకామణిలో పని చేస్తావు, నువ్వేం బిజినెస్ చేస్తావు? చేయొచ్చా నువ్వు? ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళే కదా నువ్వు బిజినెస్ చేసింది. ఏం మాట్లాడతాడు ఆయన? ఏదో నోరు ఉంది కానీ మాట్లాడితే జనాలు ఊరుకుంటారా? దాని మీద కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. ఖచ్చితంగా అలా మాట్లాడడం తప్పు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. ఈవెన్ 10 రూపాయలు దొంగతనం చేసినా కూడా తప్పే. దాన్ని సమర్థిస్తూ మాట్లాడకూడదు అనేది ఒకటి వచ్చింది. దాన్ని అంటే వాళ్ళు ఏమంటారంటే టీటీడీకి లాభం కలిగింది కదా అంటారు. ఏం లాభం? దేవుడు డబ్బుల కోసం ఉన్నాడా, లేకపోతే వాడు ఇచ్చే దాని మీద బతుకుతుంది టీటీడీ. అవన్నీ తప్పు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు.
తప్పు అయిపోయింది క్షమించండి బాబు అని అనాలి కానీ తప్పు చేసిన దాన్ని నేను తప్పు రైట్ చేశానని సమర్థించుకోవటం, నేను 72,000 దొంగతనం చేశాను, ఆ రోజు పట్టుకునేది 72,000, అంతకుముందు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు కదా నువ్వు, అంతే కదా. ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే 140-150 కోట్లది లెక్క తేలాల. మీకు అనుమానం ఉంది 140 కోట్లు తేడా ఉందండి. 40-150 కోట్లు లెక్క తేలాల. లెక్క తేలాలంటే ఏం చేయాలి? దాన్ని సిఐడి తరువుగా ఎంక్వైరీ చేయాలి. వాడు ఎవరెవరు బినామీ మీద ఆస్తులు కొన్నాడు, ఎవరెవరైతే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారు సోకాల్డ్ లీడర్స్, వాళ్ళు ఎవరెవరు బినామీల పేరు మీద మన ఆస్తులు లాగేశారు, అది తేలాలి. అదేది మిగిలిన బయటకు వస్తాయి. ఇవన్నీ ప్రాయచిత్తం చేసుకుంటే పోతాయంట కదా, ఇవన్నీ ప్రాయచిత్తం చేసుకోవచ్చు ఎవరైనట్లుగా? ఎట్లా చేసుకుంటారు ప్రాయచిత్తం చేసుకుంటే? ఇదేనా దేవుడు ఇండు సొమ్ము తినేసి ప్రాయచిత్తం చేసుకుంటా అంటే సరిపోద్దా? కుదరదు. అన్ని కేసులు అలా చేసేసుకోవచ్చు అన్నిటికీ. ఇంకా అట్లేం లేదు. ఇంకొక మెయిన్ ఎలిగేషన్, అంటే ఎలిగేషన్ అని కాదు, దేవుణ్ణి వీళ్ళే జనాల్లో పెట్టేశారు, దేవుడి పవిత్రతను తగ్గించడం చేశారు, జంతువులు కొవ్వు కలిసింది అనేది మాట్లాడారు, అది ఎక్కడ ప్రూవ్ కాలేదు, టీడీపీ ప్రభుత్వం అప్పటి టీటీడీ ఇలా చేసింది అనేది చెప్పారు సార్. అది దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అంటే ఏం కలిసిందా అనేది, కొవ్వు కలిసిందా, దాంట్లో కలిసిందా, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కలిసిందా మాకైతే తెలీదు. అదైతే నెయ్యి కాదు, కల్తీ నెయ్యి. చాలామంది భక్తులు నాకు కూడా కంప్లైంట్ చేశారు, 2 రోజులకే అది మొత్తం తెల్లగా అయిపోయి గట్టిగా అయిపోయి లడ్డు, అదొక రకమైనటువంటి వాసన, నెయ్యి వాసనే వచ్చేది కాదు. మరి భక్తులకు తెలీదా ఎవరు తప్పు చేశారనేది? వాళ్ళు ఎంత దాచింది తాగుతుందా? మరి ఈరోజు లడ్డు చూడండి. ఇప్పుడు వాళ్ళు అసలు కల్తీ కాదని చెప్పట్లేదు, కొవ్వు కాదని మాత్రమే చెబుతున్నారు. అంటే కల్తీ అని ఒప్పుకున్నట్టేనా దాన్ని? అంతే కదా, అంతే కదా. కల్తీ 100% జరిగింది. ల్యాబ్ రిపోర్టర్స్ వచ్చినాయి కదా. ఇక ఎన్డీడీబీ ల్యాబ్ వాళ్ళు బేస్ చేసుకొని అప్పుడు టీటీడీ ఏదైనా ల్యాబ్ రిపోర్ట్ని బట్టి సీఎం గారు కానీ అప్పటి మన సీఎం గారు కానీ మాట్లాడారు. బహుశా ల్యాబ్ అలాగా వాళ్ళు సస్పెక్ట్ చేశారు కదా, దాంట్లో జంతువులు కొవ్వు ఉండొచ్చు అని సస్పెక్ట్ చేశారు, దాన్ని బేస్ చేసుకుని మాట్లాడారు. సార్ మా ఇప్పుడు ఈయన పదే పదే కామెంట్ చేయడం అనేది, కరుణాకర్ రెడ్డి పదే పదే కామెంట్ చేయడం అనేది తిరుమలని అంటే బయటకు వస్తున్నటువంటి స్కాములకి కౌంటర్గా వాళ్ళొక ఎప్పటికప్పుడు దాన్ని ఒక వివాదంలో ఉంచాలి అనేది ఏమైనా కనిపిస్తుందా? ఎందుకు ఇలా జరుగుతుంది అనేది? వాళ్ళు ఏంటంటే ఆయన అవుట్డేటెడ్ లీడర్, ఆయన చేసే పనులన్నీ తప్పులే, అన్నీ 420 పనులే, దొంగ ఓట్లు వేయించేది, రౌడీజం చేసేది. రీసెంట్గా ఒక 6 నెలల కింద ఒక దళితుని తీసుకెళ్ళి 3 రోజులు రూమ్లో పెట్టి వాడిని కొట్టి అది, దాని మీద కామెంట్ చేయమనండి. వాడేదో బాకీ ఉన్నాడు, దేనికి బాకీ ఉన్నాడు? బ్లాక్ టికెట్లు అమ్ముకున్న డబ్బులు ఎప్పుడో బాకీ ఉన్నాడు, దాన్ని తీసుకొచ్చి వాడిని కొట్టారు. ఆ దళిత సంఘాలన్నీ మరి పెద్ద గొడవ చేసినాయి, దాన్ని వచ్చి హైదరాబాద్ దాక్కున్నాడు. ఎందుకు అలా? నేను కొట్టలేదు, నా కొడుకు కొట్టలేదు, మా ఇన్వాల్వ్మెంట్ లేదని ఎందుకు స్టేట్మెంట్ ఇలా? అయినా టీవీల ముందర వచ్చి కూర్చొని, ఆయన ఇంట్లో కూర్చొని టీవీల ముందర, మీడియా ముందర సువార్తలు చదువుతూ ఉంటాడు వచ్చి. ఆ సువార్తలు తప్ప మేము చిన్నప్పటి నుంచి ఆయన చెప్పే సువార్తలు వింటానే ఉన్నాం, కొత్తగా వినేది ఏమి లేదు. అప్పుడు వేరు కదా, అప్పుడు చెప్పిన వార్తలు వేరు కదా, అప్పుడు అదే వార్తలు, ఇది కూడా సువార్తలే. ఆయన హార్డ్ కోర్ క్రిస్టియన్ కదా, ఆ సువార్తలు చెప్తా ఉంటాడు. చెప్పాడు ఒకప్పుడు ఆయన నాస్తికుండని చెప్పి. ఒకప్పుడే, ఇప్పుడు కూడా నాస్తికుడే. మన ఈ మధ్య నేను చూశాను పెద్ద జోక్ ఏంటంటే, బిఆర్ నాయుడికి భయపడి వీడేడు ప్రతిసారి వీడు క్రిస్టియన్ అంటున్నాడు, కాషాయ బట్టలు వేసుకొని కాశీ పోయాడు. మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా, కాషాయ బట్టలు ఎందుకు వేసుకున్నాడు? అని ఆయన ప్రూవ్ చేసుకోవాలి, నేను క్రిస్టియన్ కాదు హిందూనే. ఎట్లా అవుతుంది? క్రిస్టియన్ కదా, నీ కూతురు పెళ్ళి ఎట్లా చేసావు? క్రిస్టియన్ ఆచారం ప్రకారం చేసావు. ఇప్పుడు క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా చేసాం, మా దాంట్లో కూడా చేసామని ఏం లేదు, ఒకటే పెళ్లి చేశాడు. ఇగో వెంకటేశ్వర స్వామి మీద ఆయన ఎంత దారుణంగా మాట్లాడాడంటే గతంలో, అంత దారుణంగా మాట్లాడు. మీకే తెలుసు, అన్ని పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఇంకా
ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు సడన్గా టీటీడీ చైర్మన్ ఇవ్వగానే నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తుడు అయిపోతావా? ఎట్లయితావు నువ్వు? అపారమైన భక్తి ఉంది అనేది. అపారమైన భక్తుడు. అదే చెప్తాను కదా, సువార్తలు చదువుతాడు వచ్చి మీడియా ముందు కూర్చొని ఆ మాండలికంలో మాట్లాడుతూ ఉంటాడు. సువార్తలు చెప్తా ఉంటారు కదా పొద్దున్నే టీవీలో, ఆ విధంగా చెప్తాడు వచ్చి. అంతే, ఏముంటుంది? శనేశ్వరుడు విగ్రహం పట్టుకొని మహావిష్ణువు విగ్రహం అంటాడు. అయ్యేదో 23 ఏళ్ళ నుంచి ఆడ పడి ఉంది అది. ఆ శిల్పకళ అసలు తెలుసు. ఆడ పాత అలిపిరి బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. బస్ స్టాండ్ పక్కన వేరే ప్రైవేట్ వాళ్ళు వచ్చి చేసుకున్నాడు. ఎవడో బెంగళూరుకి సంబంధించినోడు వచ్చి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చాడు చనిపోయినాడు, చేసినోడు చనిపోయాడు. దాన్ని ఆ విగ్రహం ఏం చేయాలా? ఆ పక్కన పడేసుకుంది. దానికి పోయి పడున్న విగ్రహానికి పోయి దీపం పెట్టి హారతిచ్చి రే రే ఏమి యశాలంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళు ఎవరు పనికిరారు ఆ యాక్టింగ్లో. ఆ గోవుల దగ్గర పోయి మాట్లాడతాడు. గోవులు గడ్డి తినేశారు మీ వాళ్ళే. అలా వాళ్ళ మామయ్య అక్కడ ఇన్ఛార్జ్, మేనమామయ్య రెడ్డి అని పేరు కూడా మర్చిపోయాడు. ఆ స్టాంపేడ్ జరిగిన అక్కడ కూడా ఇన్ఛార్జ్ అతనే, హర్నాథ్ రెడ్డి కదా. హర్నాథ్ రెడ్డి అతను హర్నాథ్ రెడ్డి. స్టాంపేడ్ జరిగిందని కూడా ఇన్ఛార్జ్ ఆయనే. నేనంటాను, నువ్వు 25-30 మందిని ఇక్కడ తమిళనాడు నుంచి గుండాలు తీసుకొచ్చి అసలు మహా కొడితే 3,000 లేరండి ఆ ప్రాంగణంలో. సార్ అంటే మిమ్మల్ని డిఫేమ్ చేయడం కోసం కావాలని చేసిందని నేను అనుకుంటున్నాను. చేసింది అది. ఎస్, నాకు అనుమానం ఉంది. లేకపోతే ఎక్కడి నుంచి 3,000 మంది స్టాంపేడ్ ఏమన్నా జరుగుతుంది? మీరు చెప్పండి. 10,000, 20,000, 50,000 ఉంటే తొక్కిసలాట జరిగిందని. అంతకుముందు మన వాళ్ళందరూ విజిట్ చేస్తే హాయిగా వాళ్ళు టిఫిన్గా కాఫీ టిఫిన్ అని సప్లై చేస్తే తింటూ ఆ పార్కులో తిరుగుతూ ఉండారు. అప్పటికప్పుడు జరిగింది, అప్పటికప్పుడు జరిగిపోయింది. నువ్వు చేయించింది అది. ఇంకేమన్నా అంటే మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నారనేది మీకు అనుమానం ఉంది? దేనికైనా తెగిస్తారండి వాళ్ళు. వాళ్ళకి ఏముంది, ఇప్పుడు టీటీడీ మీద బతికే వాళ్ళు పొద్దున్నలే సాయంత్రం దాకా టీటీడీని ఎట్ట దోచేయాలా, ఎక్కడ దోపిడీ చేయాలా అని తిరిగేవాళ్ళు వాళ్ళు. వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ టీటీడీనే. ఆధిపత్యం పోతుందేమో అని వాళ్ళు ఆరాటం అంతే. చేసిన తప్పుకు చెంపలేసుకొని గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని ఇక ఇట్లాంటి తప్పులు చేయని స్వామి ఏదో జరిగిపోయిందని క్షమాపణ పెట్టుకోవాలా. ఎదుటి వారి మీద బురద చల్లుతాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా టీటీడీ చైర్మన్లు చాలా మంది చేశారు. ఎక్కువ మంది అంతగా లోతుగా వెళ్ళిన ఒక సబ్జెక్టు టీటీడీలో ఉన్నటువంటి అన్య మతస్థులు పనిచేయడం అనేది. అది చాలా మందికి హట్టింగ్గా కూడా ఉంది. ఎక్కువగా హిందూయిజాన్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళందరికీ. హిందూ టెంపుల్లో హిందువులే పనిచేయాలి. మీరు చాలా ఫర్మ్ ఈ విషయంలో. ఎస్, నువ్వు మక్కా మసీదులో పోయి నువ్వు హిందూ పని చేస్తాడా? రాణిస్తారా? ఆడికి రానిరుగా. వాటికన్ సిటీలో ఎవడన్నా నాన్ క్రిస్టియన్ పని చేస్తాడా? తిరుమలలో ఎందుకు పని చేయాలా? మీరు చాలా గట్టిగా పట్టుకున్నారు ఈ విషయాన్ని. ఎస్, భక్తి లేకపోతే నువ్వు ఆడ పని చేయొద్దు. ఉండి డబ్బులు నువ్వు తీసుకోవద్దు జీతంగా. అదే కదా మేము మాట్లాడేది. తప్పే ఉంది దాంట్లో. అదే రీజన్ తోటి జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ మీరు అదే కారణంతో అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చినా కానీ ఆయన డిక్లరేషన్ అడుగుతాం, బరాబర్ అడుగుతాం, నిలేస్తాం. ఏమో ఒక మాజీ ముఖ్యమంత్రిని అసలు దేవుడి దగ్గర రాకుండా అడుగుకుంటున్నారేమో అన్నట్లు కనిపిస్తుంది. ఎవరు అడ్డుకున్నారు? డిక్లరేషన్ నువ్వు క్రిస్టియన్వి అంతే కదా. ఆయనే చెప్తాడా రోజు నేను బైబిల్ చదువుతానని. నేను క్రిస్టియన్ అని చెప్తాడా? మెడలో సిలువ వేసుకొని తిరుగుతాడు కదా. మన డిక్లరేషన్ ఇవ్వాలి కదా. ఇది మనం పెట్టింది కాదు, బ్రిటిష్ టైం నుంచి ఉంది. అప్పుడు ఉంది. మనం ఇప్పుడు దాన్ని సంస్కరించలేమా? అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఆయన టెంపుల్కి వస్తున్నాడంటే దేవుడిని నమ్మాడనే కదా అర్థం. ఎందుకు ఇవ్వాలనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట. యాక్టింగ్ కోసం వస్తాడు, నమ్మి కాదు. నమ్ముతున్నాడంటే నేను నమ్మను. ఏమైంది? ఒక ఫారం ఒక సంతకం పెడితే ఏమైంది? నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను. ఆయన ఇది ఎక్కడ హిందూయిజం అని కూడా క్వశ్చన్ చేశాడు. ఇది ఎక్కడ హిందూయిజం, ఎందుకు సంతకం పెట్టాలి, ఇది ఎక్కడ హిందూయిజం అని క్వశ్చన్ చేశాడు. ఆయన 100 పెడతా ఉంటాడు, 100 చేస్తూ ఉంటాడు. ఆయనకేం తెలియదండి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయనకేం తెలియదు. అంటే రూమ్లో కూర్చుంటాడు అంతే. పబ్జి గేములు అవి ఇవి ముఖ్యమంత్రిగా చేశాడు కదా సార్. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. కళ్ళు చూసుకుంటూ ఉంటాడు అంతే. ఆయనకేం తెలియదు, పరిపాలన గురించి అవగాహన కూడా లేదు. మొన్న 151 మంది వచ్చారు. ఇప్పుడు వెళ్తే ఒక దాంట్లో 50% గుర్తుపట్టలేడు. ఎమ్మెల్యే అని చెప్పారు కొంతమంది. గుర్తుపట్టలేడు. 50% ఎమ్మెల్యే జీవితంలో పోయి ఆయనకి అలవనే లేదు. అట్లాంటి ముఖ్యమంత్రి దౌర్భాగ్యం కాకపోతే.
అది ఆ నిబంధన అనేది డిక్లరేషన్ నిబంధన అనేది చాలా మంది వస్తుంటారు. మరి అందరిని అడగలేరు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇది అనేది ఒక క్వెషన్ వస్తుంది. దానికి టీటీడీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఇస్తున్నారు. సార్ మీరు చూడడానికి మామూలుగా ఆహార్యం విషయంలో చాలా సాఫ్ట్‌గా కనిపిస్తారు. మాటల విషయంలో చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. బహుశా ఇదే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కూడా కారణం అనుకోవచ్చా? మామూలుగా ఇష్టం అదే వాళ్ళ ఇష్టం చేస్తే నాకేం ఫరక్ పడుతుంది చెప్పండి. వాళ్ళు ఏం చేయగలుగుతారు నన్ను? అంటే ఇంతకుముందు చైర్మన్‌లని టీడీపీ టైమ్‌లో ఉన్న చైర్మన్‌లు ఎవరిని కూడా మిమ్మల్ని చేసినంత పర్సనల్‌గా టార్గెట్ చేయలే. ఇప్పుడు ఎంతమంది చాలా మంది టీటీడీ చైర్మన్‌లుగా చేశారు. వాళ్ళు ఎవరిని కూడా మేము ఒక పల్లెత్తి మాట్లాడలేము. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కొంతమంది చేశారు. చాలా మంది పనిచేశారు కదా, వాళ్ళని ఎవరిని అంటలేము మేము. వీళ్ళనే ఎందుకు అంటున్నాం? గత 5 ఏళ్ల నుంచి ఎందుకు అంటున్నాం? ఎక్స్‌ప్లాయిట్ చేశారు బాగా టీటీడీని. తప్పులు జరిగినాయి కాబట్టి వస్తుంది. తప్పులు జరగకపోతే ఏమొస్తుంది? నా మీద ఎలిగేషన్ చేయమను, బిఆర్ నాయుడు తప్పు చేశాడు. నేను దేంట్లో ఇన్వాల్వ్ కానే కాదు, పాలసీ మ్యాటర్స్ తప్ప. డే టు డే అఫైర్స్ నాకేం సంబంధం? అడ్మినిస్ట్రేషన్ ఉందిగా, వాళ్ళు చూసుకుంటారుగా. నాకు తెలియదు అడ్మినిస్ట్రేషన్. నేను బిహెచ్ఎల్లోనే పనిచేశాను. ఎంత పెద్ద ఆర్గనైజేషన్, సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి పనిచేశాను కాబట్టి నాకేం కొత్త ఏం కాదు అడ్మినిస్ట్రేషన్. అంటే మీరు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్‌లో లేరు మొదటి నుంచి కూడా. బిజినెస్‌లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు. ఆయనకి మీకు ఒక వ్యతిరేకమైనటువంటి భావం ఎక్కడ కలిగింది? ఎందుకు ఆ పాత ఎందుకు కలిగింది అనేది? ఆయన ఫేవర్ ఉండి లేను, ఆయనకి వ్యతిరేకం లేదు. నా పని నేను చేసుకుంటా, ఆయన పని ఆయన చేసుకుంటాను. వ్యతిరేకత ఉంటుంది, ఆయన మీద ఎందుకు లవ్ అండి ఉంటుంది? అట్లే లేదు. ఇప్పుడు నేను ఇందాక మీరు అన్నారు మీరు బిజినెస్లో ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైం నేను యాక్టివ్ కార్యకర్త టీడీపీలో, హార్డ్ కోర్ కార్యకర్త. ఎంత కార్యకర్త అంటే నా తర్వాత ఇంకెవరన్నా. అంటే బయటకు అది ప్రొజెక్ట్ అవ్వలేదు, ఇది ఎక్కువగా అయింది కాబట్టి. కార్యకర్త 1982 నుంచి 42 ఏళ్ళు ఒక సైనికుడిలాగా పనిచేశాను, ఏ పదవి తీసుకోకుండా. చాలా ఆఫర్లు వచ్చినాయి, తీసుకోలేదు నేనేమి. మీరు ఇంత పనిచేశారు లాస్ట్ టైం గవర్నమెంట్ కోసమో, లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేయడమో, ఇవన్నీ వ్యతిరేకత అనేది ఏముంది? వాట్ ఎవర్ వాళ్ళు అనుకోవడం, బట్ ఎనీవే యాంటీ అయ్యారు కాబట్టి. అనుకుంటే నాకేం పెద్ద ఫరక్. మిమ్మల్ని పర్సనల్గా ఏమైనా టార్గెట్ చేసిన పరిస్థితులు కనిపించినాయి? చాలా చేశారు, అవన్నీ ఇప్పుడు వద్దులేండి. ఇది సాయంత్రం దాకా చెప్తాను నేను కూర్చొని ఏమేం జరిగింది ఏమని. వద్దులేండి అవన్నీ. ఈ చుట్టుపక్కనే ఉండేవాళ్ళు ఒక 7-8 మంది ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, నా మూమెంట్స్ అబ్జర్వ్ చేసేవాళ్ళు. నా మీద రెక్కి చేశాడు. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే వార్నింగ్ ఇవ్వడం అంటే ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలని ట్రై చేశారా? ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సార్, ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా కోపం? ఏమో తెలియదు. ఫైనల్గా సార్, లాస్ట్ టైము వైకుంఠ ఏకాదశిలో కొంచెం అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి ఈసారి ఎలా ప్లాన్ చేస్తున్నారు వైకుంఠ ఏకాదశికి సంబంధించి? టోకన్స్ ఇవ్వట్లేదు కదా, అది 25 లక్షల మంది అప్లై చేసుకున్నారు ఆన్లైన్లో. ఇప్పుడు దాన్ని 176,000 మందికి కుదిర్చి డిప్ ద్వారా అలాట్ చేసాం. 30th డిసెంబర్, 31st డిసెంబర్, 1st జనవరి. మిగిలిన 7 రోజులు సామాన్యం ఎవరన్నా పైకి వచ్చి క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకోవచ్చు. అసలు పాసులు లేవు, అంతా డిప్పే. సో కాబట్టి ఎవరికి కంప్లైంట్, విఐపి వస్తే వాళ్ళు రావచ్చు. రెఫరల్ లెటర్స్ తీసేసాం. విఐపి ఎవరికైనా రికమెండ్ చేస్తే ఇయ్యం. డైరెక్ట్ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళే రావాలంతే. ప్రోటోకాల్ ఉన్నారు, వీళ్ళంతా డిప్ కింద. మీరే చెప్పారు ఒక విఐపి దర్శనం చేసుకునే టైంకి 50 మంది సామాన్యులు దర్శనం చేసుకుంటారు అని అన్నారు. దర్శనం టైంని పెంచేటువంటి ఇది పెంచలేమండి టైం. అంటే విఐపి తగ్గిస్తే కొంతవరకు చాలా వరకు చాలా తగ్గించామండి, ఇంకా తగ్గటానికి కుదరదు. సార్, శ్రీవాణి మీద టీడీపీ టైంలో చాలా కామెంట్లు వచ్చాయి, అది జరిగింది అనేది. మరి ఇంకా ఎందుకు మీరు కూడా కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది శ్రీవాణి విషయం? శ్రీవాణి లేకపోతే విఐపీలు తాకిడి ఎక్కువైపోతుంది, మనం ఉండలేము, మనం చేయలేము. ఉంటే విఐపీ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు
అందులో టికెట్లు తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని హాయిగా హ్యాపీగా పోతున్నారు. ఇబ్బంది ఏం లేదు. దాని మీద వచ్చే డబ్బులు సపరేట్ అకౌంట్ ఉంటుంది శ్రీవాణి ట్రస్ట్ కింద. అది మనం ఇప్పుడు 5,000 గుళ్ళు కట్టాలని ఆ డబ్బు పెట్టి 5,000 గుళ్ళు కట్టాలని, అది అయిపోయిన తర్వాత ఇంకొక 5,000 గుళ్ళు కట్టాలని, 10,000 గుళ్ళు కట్టాలని ముఖ్యమంత్రి ఆదేశం. కడుతున్నాం కూడా. గుడులు అంటే గుర్తొచ్చింది, అమరావతి గుడికి సంబంధించి ఏం జరిగింది? ఆపేశారు అప్పుడేమన్నా? ఏం జరిగింది అసలు అది? ఆపలేదు. అది 25 ఎకరాలు అలాట్ చేసింది ఒరిజినల్గా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. దాన్ని ఏం చేశారంటే మన మహానుభావుడు వచ్చి 5 ఎకరాలకు కుదిచ్చాడు. చిన్న టెంపుల్ కట్టాడు. అది క్యాపిటల్లో వెంకటేశ్వర స్వామి తిరుమల తర్వాత అక్కడ అంత బాగుండాలి, మడవీధులు కట్టాలి, పుష్కరిణి కట్టాలి, అక్కడ అర్చకులకు క్వార్టర్స్ కట్టాలి, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కట్టాలి, ఒక ప్రకారం పెద్దది ఉండాలి, మడవీధులు కావాలి, ఇవన్నీ ప్లాన్ చేశారు చంద్రబాబు. దాన్ని తొంగలో దొక్కేశారు, ఏదో తూతూ మంత్రంగా చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ 260 కోట్లు పెట్టి ఒరిజినల్ ప్లాన్కి తీసుకెళ్తారు. రెండే టెంపుల్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. దానికి డబ్బులు టీటీడీయే కదా సార్, దాన్ని ఎందుకు ఆపడం? అసలు ఏంటి ఉద్దేశం? పోనీ గవర్నమెంట్ డబ్బులు పెట్టాల్సిన పని కూడా లేదు కదా, రాజధాని ఉండకపోతే కదా. వాళ్ళంతా షట్కారి వాళ్ళని మళ్ళీ నువ్వు అది అడుగుతావు. నీకు క్రిస్టియన్కి ఏముంటుంది వెంకటేశ్వర గుడి కట్టాలని? హిందూ అయితే ఉంటుంది. రాజధాని అంటే ఇష్టం లేదు, ఓకే, అర్థం చేసుకుంటాం. మరి గుడి ఏమైంది? గుడి ఏం చేసింది అనేది కదా. ఆయన అడుగు, నన్ను అడిగితే ఏం చేస్తాను, నువ్వు ఎందుకు కట్టలేదయ్యా నువ్వు, ఎందుకు అంత 25 ఎకరాలు ఎందుకు అని అంటాడు. దానికి ఎవరు చెప్పాలి ఆన్సర్? ఎవరన్నా వెళ్ళి చెప్తారా? లాగిపెట్టి చెంప మీద కొడతాడు ఆయన, ఎవరిని ఎక్కువ మాట్లాడితే మాట్లాడు. సార్ టీటీడీ విషయంలో అంతా స్ట్రీమ్ లైన్ చేశారు, అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఒక కంప్లైంట్ ఉంది సార్, ఆన్లైన్లో టికెట్లు ఇస్తారు. నార్మల్గా ఎవరైనా భక్తులకు ఉన్న ఆప్షన్ అది ఒకటే. చాలామంది రిఫరల్ లేక ఇప్పుడు మీరు విఐపి తగ్గించారు, అన్నీ చేశారు. ఒక్కసారి ఆ టికెట్ కనుక బుక్ చేసుకుందని ఓపెన్ చేస్తే రైల్వే టికెట్లు ఐఆర్సిటీ సైట్లో ఓపెన్ ఎట్లా అయిపోతాయో ఇలా కొట్టగానే అలా అయిపోతున్నాయి. అసలు ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు ఆ విషయంలో. ఇది 36,000 వెబ్సైట్లు అంత డూప్లికేట్ హ్యాకర్స్ ఉండేవాళ్ళు, అవన్నీ ఐడెంటిఫై చేసి తీసేసాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇటు ఓపెన్ చేయని ఇటు అయ్యే ప్రశ్న లేదు. ఉంటున్నాయి 2-3 గంటలు కూడా దొరుకుతున్నాయి, అట్లేం లేదు. ఇంతకుముందు అయితే అసలు ఎవరికి దొరికినాయి అనేది అసలు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, రూమ్ బుక్ చేసుకోవడం ఇప్పుడు అందరికీ దొరుకుతున్నాయి. ఇదివరకు ఏంది, విహారయాత్రకు వచ్చినట్టు తిరుమలకు వచ్చి రూములు తీసుకొని ఉండేవారు. ఇప్పుడు మేమేం పెట్టాం రూలు, దర్శనం టికెట్ ఉంటేనే రూములు ఇస్తాం. అదే అయితే కొంచెం చాలా 20,000 మంది వచ్చి రూములు అడిగితే ఆడండి, మనం ప్రొవైడ్ చేయలేం.